నర్సాపూర్ నియోజకవర్గం రాష్ట్రంలోని కాంగ్రెస్ పార్టీకి వస్తున్న ఆదరణ చూసి నర్సాపూర్లో రాజన్న క్యాంపు కార్యాలయంలో హత్నూరు గ్రామ ఉప సర్పంచ్ సత్యవతి పెంటేష్, నర్సాపూర్ గ్రామ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి ఆవుల రాజిరెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలోని సుమారుగా 60 మందికి పైగా చేరటం జరిగింది. ఈ కార్యక్రమంలోని పార్టీ మహిళా అధ్యక్షురాలు చిలుమల సుహాసిని రెడ్డి, అలాగే మైనారిటీ సెల్ రాష్ట్ర కార్యదర్శి ఎంజే హకీం తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు. అవలంబిస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలు నచ్చక 2 సంవత్సరాల క్రితమే చిలుముల శేషారెడ్డి గారు చిలప్చేట్ జెడ్పీటీసీగా రాజీనామా చేసి కొంత ప్రజలతో మమేకమైతూ ప్రజా సమస్యలు వింటూ అవకాశం వచ్చినప్పుడు స్పందించాలని చెప్పి వేచి చూసి ఈరోజు ఈ ఎన్నికల సమయంలో ప్రజలతో నిలబడాలనేటువంటి ఒక దృఢమైనటువంటి నిశ్చయంతో ఈరోజు కాంగ్రెస్ పార్టీలో చేరాలని చెప్పి వారు నిర్ణయించుకున్న రోజు. ఎవరు వస్తారని అడిగితే ఈ మండలం నుంచి కానివ్వండి, నియోజకవర్గం వ్యాప్తంగా ఉన్న అన్ని మండలాల నుంచి కూడా పెద్ద ఎత్తున యువత తరలి వచ్చి కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. ఈరోజు కాంగ్రెస్ పార్టీని నిర్మించినటువంటి పెద్దలు నారాయణ రెడ్డి గారు లాంటి వాళ్ళు కానివ్వండి, పాత కాంగ్రెస్ పార్టీ వాళ్ళందరూ కూడా పెద్ద మనసుతో మమ్మల్ని స్వాగతం తెలిపి పార్టీలోకి తీసుకోవడం జరిగింది. పార్టీలోకి వచ్చిన తర్వాత చేస్తున్నటువంటి కార్యక్రమాల ద్వారా ప్రజల నుంచి వస్తున్నటువంటి స్పందన పట్ల చాలా హర్షాన్ని వ్యక్తం చేస్తూ రాబోయే ఎన్నికల్లో ఈ ప్రభుత్వం చేసినటువంటి వ్యతిరేక విధానాలే కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొస్తుంది. రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈరోజు రాష్ట్రంలో 85 పైగా సీట్లు కొట్టేటువంటి పరిస్థితి తరుణంలో ఈరోజు నర్సాపూర్ నియోజకవర్గంలో ఈరోజు జరిగినటువంటి ర్యాలీ ద్వారా రాజిరెడ్డి గారి విజయం ఫైనల్ అయిపోయిందని చెప్పి కూడా భావిస్తూ ఉన్నాం. అదేవిధంగా రాబోయే రోజుల్లో అనేక రకమైనటువంటి కార్యక్రమాలు, సమావేశాలు ఏర్పాటు చేసి పార్టీని బలోపేతం చేస్తూ రాజిరెడ్డి గారి విజయానికి మా వంతు సహాయ సహకారాలు 24 గంటలు అందిస్తామని చెప్పి దానికి చిలుమల సుహాసిని రెడ్డి గారు, శేషారెడ్డి గారు, మా పెద్దల సీనియర్ నాయకులు అందరూ కూడా సహకరిస్తున్న ధన్యవాదాలు తెలియజేసుకుంటూ రాబోయే రోజుల్లో నర్సాపూర్ గడ్డ మీద ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ జెండాను ఎగరేస్తాం. అదేవిధంగా ఈ జోనల్ ప్రాంతంలో ఏదైతే మన ఈ నర్సాపూర్ ప్రాంతం ఇంతకుముందు గతంలో హైదరాబాద్ జోన్లో ఉండే, ఈ రాష్ట్ర ప్రభుత్వం వారికి అవగాహన లేకుండా తీసుకుపోయి రాజధాని సిరిసిల్ల జిల్లాలో కలపడం ద్వారా ఇక్కడ ఉన్నటువంటి యువకులకు ఉద్యోగాల విషయంలో కానివ్వండి, అలాగే ఉద్యోగస్తులకు వాళ్ళ ట్రాన్స్ఫర్ విషయంలో కానీ చాలా ఇబ్బందులు జరుగుతూ ఉన్నాయి. ఆ విధంగా ఎన్నో రకాలైనటువంటి సమస్యలు ఈ ప్రాంతంలో ఉన్నాయి. కాబట్టి వాటన్నింటినీ ఒక్కొక్క వేదిక మీద ఒక్కొక్క సమస్యను వేలెత్తి చూపించి ప్రజల్ని కన్విన్స్ చేసి కాంగ్రెస్ పార్టీని గెలిపించే దిశగా పయనిస్తాం. జై కాంగ్రెస్, జై రేవంత్ అన్న.